హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అమర్ కుటుంబం అంతా నవ్వుకుంటూ ఉంటారు సంతోషంగా. అప్పుడు మనోహరి మనసులో నవ్వండి నవ్వండి, జీవితానికి కావాల్సినంత నవ్వు ఇప్పుడే నవ్వండి. త్వరలోనే మీ నవ్వును మాయం చేసి మీ కళ్ళల్లో కన్నీళ్లను తీసుకురాకపోతే నా పేరు మనోహరినే కాదు. రాథోడ్ అంజలి దగ్గరికి వచ్చి, అవును, రేపొద్దున ఇండిపెండెన్స్ డేకి ఎవరెవరు ఏ గెటప్ వేస్తున్నారు అంజలి పాప? పిల్లలందరూ షాక్ అవుతారు. అప్పుడు అమ్ము, అయ్యో రాథోడ్, ఈ గేమ్స్లో గెలవాలని, ఫంక్షన్ బాగా జరగాలని అరేంజ్మెంట్స్లో పడి గెటప్స్ సంగతే మర్చిపోయాం. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, మరి ఇప్పటికిప్పుడు అంటే ఏ గెటప్స్ వేస్తారు? కాస్ట్యూమ్స్ ఏం వేస్తారు? ఏం పర్ఫార్మెన్స్ ఇస్తారు? అప్పుడు ఆనంద్, అదే అర్థం కావడం లేదు తాతయ్య. అప్పుడు మిస్ అమ్మ, ఈ బాగి మీ చెంత ఉన్నప్పుడు భయమేలా? మీ కాస్ట్యూమ్స్ నుంచి మీ పర్ఫార్మెన్స్ చూసి జనాలు చప్పట్లు కొట్టే వరకు అంతా నేనే చూసుకుంటాను. అంజలి మిస్ అమ్మని చూసి మూతి తిప్పుకుంటుంది. అప్పుడు అమ్ము, మిస్ అమ్మ, నీకు స్క్రిప్ట్స్ రాయడం, స్కిట్ చేయడం వచ్చా? అప్పుడు మిస్ అమ్మ, మరి నేను బహుముఖ ప్రజ్ఞాశాలిని కదా. అప్పుడు అంజలి, మిస్ అమ్మ, ముందు నువ్వు తెలుగులో మాట్లాడవా ప్లీజ్ అంటుంది. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, మిస్ అమ్మ తెలుగులోనే మాట్లాడింది, ముందు నువ్వు తెలుగు నేర్చుకో. మల్టీ టాలెంటెడ్ అంటాడు వాళ్ళ తాతయ్య. అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. అంజలి మొహం మార్చుకుంటుంది. అప్పుడు అమ్ము, మిస్ అమ్మ, అయితే మా పర్ఫార్మెన్స్ ఎదిరిపోతుందన్నమాట. నువ్వు మా పక్కన ఉన్నావంటేనే మేము హాఫ్ గెలిచేసినట్టే మిస్ అమ్మ. అప్పుడు మిస్ అమ్మ, సరే సరే, మీరందరూ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను స్నాక్స్ తీసుకొస్తాను అంటుంది. అక్కడి నుంచి పిల్లలు వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తారు. రాథోడ్ అమర్ వాళ్ళ నాన్న బయటికి వెళ్తాడు. అప్పుడు మనోహరి హాల్లో ఉండి మిమ్మల్ని ఓడించి అందరి ముందు నవ్వుల పాలు చేసి, అది పక్కనుంటేనే మీరు గెలుస్తారనే నమ్మకం చంపేసి, మెల్లగా దాని మీద ఉన్న ప్రేమని వేషంగా మార్చి మిమ్మల్ని నా వైపు తిప్పుకుని ఈ ఇంట్లో మళ్ళీ నేనే చక్రం తిప్పుతాను అనుకుంటుంది మనోహరి. మంగళ కోపంగా కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. రామూర్తి అప్పుడు నిద్రపోతూ ఉంటాడు. సడన్గా దగ్గు వస్తే మంగళ అని పిలుస్తాడు. కానీ మంగళ వినిపించుకోదు. వస్తే మంగళ అని మళ్ళీ పిలుస్తాడు రామూర్తి. మంగళ పలకపోతే లేచి కూర్చుని రామూర్తి మంగళతో, నీ కోపం ఆ కూరగాయల మీదే ఎందుకు చూపిస్తావు? అప్పుడు మంగళ, మీ మీద ఇట్లా చూపిస్తే మీరు ఊరుకుంటారా ఏంటి? అందుకే వీటి మీద చూపిస్తున్నా. ఏదో పెద్ద ప్రైమ్ మినిస్టర్ లాగా పనుందని బయటికి వెళ్ళావుగా, వచ్చినప్పటి నుంచి ఆ మొహం ఎందుకే ఇలా మార్చుకుని కూర్చున్నావు? నా ముఖం ఇలా మాడిస్తే నీకేమన్నా నష్టమా అంటుంది మంగళ. అప్పుడు రామూర్తి, నష్టం కాదే, కష్టం. చూడాల్సింది నేనే కదా. అప్పుడు మంగళ, నా మొహం ఉండేదే ఇంత, అంతకన్నా కష్టంగా ఉంటేనే చూడటం మానేసే. అప్పుడు రామూర్తి, అసలు నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు? వచ్చినప్పటి నుంచి ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతున్నా, ఏమైంది? అప్పుడు మంగళ మనసులో, ముందు మనోహరికి నా గురించి ఏంటో చూపించాలా అనుకుంటుంది మంగళ. నా సంగతి సరేలే, మీరు మీ కూతురు గురించి ఏమైనా పట్టించుకునేది ఏదైనా ఉందా లేదా అంటుంది రామూర్తిని. అప్పుడు రామూర్తి, నా బాగి గురించి నేను పట్టించుకోవాల్సింది ఏముందే, బంగారం లాంటి భర్త దొరికాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. అప్పుడు మంగళ, అవునా, అయితే నువ్వు ఇట్లా పట్టించుకోవడానికి నీకు బాగి తప్ప ఇంకా వేరే కూతురు లేదా? అప్పుడు రామూర్తి, నా పెద్ద కూతురు గురించా? అప్పుడు మంగళ, అవును, పసిపాపగా ఉన్నప్పుడు అనాథ శరణాలయం ముందు చేతులు దులిపేసుకున్నారే, ఆ పాప గురించి అడుగుతున్నాను. అప్పుడు రామూర్తి, అల్లుడు గారు వెతికి పెడతానని చెప్పారు కదే, పైగా సరస్వతి మేడంకి స్పృహ వస్తే నా కూతురు గురించి తెలిసిపోతుంది. నా కూతురు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కాళ్ళ మీద పడి కూతుర్ని కాపాడలేని ఈ చేతకాని తండ్రిని క్షమించమని అడుగుతానే. అప్పుడు మంగళ మనసులో, ఈ లోకంలోనే ఉంటేనే కదా నువ్వు కాళ్ళ మీద పడ్డానికైనా క్షమించడానికైనా. అప్పుడు మంగళ రామూర్తితో, ఎవరో వెతికి పెడతారు, ఎవరో వచ్చి సహాయం చేస్తారు అని అనుకోకపోతే మంచిగా మీ కూతురి కోసం నువ్వే వెతుక్కోవచ్చు కదా
అరే, అప్పుడెప్పుడో ఆశ్రమానికి పోయి మీ కూతురు గురించి అడిగారు. మళ్ళా ఎప్పుడైనా పోయి వివరాలు ఏమైనా తెలిసాయేమోనని అడిగారా? అప్పుడు రామూర్తి, వివరాలు తెలిస్తే చెప్పమని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చొచ్చానే. తెలిస్తే వాళ్ళే ఫోన్ చేస్తారు. అప్పుడు మంగళ నవ్వుతూ, అంటే ఇన్ని దినాలు మీరు ఆసుపత్రిలో ఉన్నారు కదా, అప్పుడేమన్నా చేసుంటే? అంటే నీ ఫోన్ పనిచేస్తలేదనో, లేదా ఎవరు ఎత్తడం లేదని వాళ్ళు గమ్మున ఉండుంటే? అప్పుడు రామూర్తి, అన్ని ప్రశ్నలు అడుగుతున్నావేంటే? అప్పుడు మంగళ నవ్వుతూ, ఏమిలే, ఊరికే నాకేదో అనిపించి చెప్పినాను అంతే. అప్పుడు రామూర్తి, ఇన్నాళ్ళకి పనికొచ్చే మాట ఒక్కటి చెప్పావే. నా ఆరోగ్యం కాస్త కుదుట పడగానే ఆ వార్డెన్ని వెళ్ళి కలుస్తాను. అప్పుడు మంగళ మంచిది అంటుంది. స్కూల్లో బాంబు పెట్టడానికి ఆలీ మనుషులు ప్లానింగ్ గీస్తారు. అప్పుడు ఒక రౌడీ, ఓ ఆర్మీ స్కూలా అంటాడు. అప్పుడు అవునన్నా, అందుకే రేపు అక్కడ పోలీసులు ఆర్మీలు కూడా పెట్టాడన్నా. అన్నా, సిటీ మొత్తం ఫుల్ సెక్యూరిటీని టైట్ చేశాడన్నా. అంతా పర్ఫెక్ట్గా చేశానని కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు కొడితేనే కదా దెబ్బ గట్టిగా తగిలేది. రేపు రాకీ సార్ గాని వాళ్ళు వదలకుంటే ఈ స్కూల్లో దీపావళిని చేద్దాం. టెర్రరిస్టులు ప్లానింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక టెర్రరిస్ట్, ఈ బ్లూ ప్రింట్ కాపీలు తీసి అందరికీ ఇవ్వు. రాత్రంతా కూర్చుని ఎక్కడ ఏముందో క్లియర్గా మీ బుర్రలో పెట్టుకోవాలి. సరే అన్నా అంటారు. అప్పుడు ఒక టెర్రరిస్ట్, సతీష్, ఆ లెఫ్టినెంట్ నెంబర్ కనుక్కోమని చెప్పాను. నెంబర్ దొరికిందా? దొరికిందన్నా అని నెంబర్ ఇస్తాడు. అప్పుడు సతీష్, అన్నా, అతనికి ఎందుకు ఫోన్ చేస్తున్నావన్నా? నన్ను పట్టుకోవాలని అంతలా ఆశపడుతున్న అతనికి నేను నమస్తే చెప్పకుంటే మంచిగా ఉండదు కదా బ్రదర్. అప్పుడు సతీష్, అది కాదు అన్నా, నువ్వేం టెన్షన్ పడకు సతీష్, నేను చూసుకుంటాను కదా. నేను చూసుకుంటాను అని అమర్కి కాల్ చేస్తాడు. అమర్ రాథోడ్తో మాట్లాడుతూ ఉండగా అమర్ ఫోన్కి ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడు అమర్, ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వస్తుందేంటి అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అమర్. నమస్తే లెఫ్టినెంట్ సార్ అంటాడు టెర్రరిస్ట్. మీరెలా ఉన్నారు? అప్పుడు అమర్, ఎవరు మాట్లాడేది? అప్పుడు టెర్రరిస్ట్, ఏంటి సార్, నా కోసం మీ మిలిటరీతో బాంబు స్క్వాడ్లతో ఎదురు చూస్తూ ఉంటారనుకున్నా. మీరు నన్ను గుర్తుపట్టడం లేదు. ఛా, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్. అప్పుడు అమర్ రాథోడ్ని పిలిచి చెవిలో, టెర్రరిస్ట్ కాల్ ట్రాక్ చేయమని చెప్పు. అలాగే సార్ అని రాథోడ్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. హలో అంటాడు ఆ టెర్రరిస్ట్. హలో సార్ అంటాడు మళ్ళీ. హలో అంటాడు అమర్. అదే సార్, రేపు బాంబ్ ఎక్కడ పెట్టాలో ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మంచి వెన్యూ చెప్తారని ఫోన్ చేశాను సార్. గుడి, చర్చ్, మాల్స్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, రెస్టారెంట్స్, పార్కులు, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం సార్. హెల్ప్ చేయండి సార్ కొంచెం అంటాడు ఆ టెర్రరిస్ట్. అప్పుడు అమర్, రే చంపేస్తా. అప్పుడు ఆ టెర్రరిస్ట్ నవ్వుతూ, ఏంటి సార్ భయపడుతున్నట్టున్నారు? అప్పుడు అమర్, భయమా? చర్మాన్ని చీల్చే చలిలో తుపాకీ పట్టుకుని దేశ రక్షణ చేసిన సిపాయిని రా నేను. రే, నీలాంటి వాడికి భయపడతానని ఎలా అనుకుంటున్నావు? ఏంటి, రాకీతో ఇక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నావా? సిటీ కూడా దాటనివ్వను. అప్పుడు ఆ టెర్రరిస్ట్, అది చూద్దాం. రాకీ సార్ని తీసుకువెళ్లడంతో పాటు నీ కళ్ళల్లో భయం చూశాకే నేను ఈ సిటీ దాటుతా. సరే సార్, రేపు కలుద్దాం. గుడ్ నైట్ అంటాడు ఆ టెర్రరిస్ట్. ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు అమర్ కోపంతో, రాథోడ్, కాల్ వేరే కంట్రీ నుంచి వచ్చిందా? అవును సార్ అంటాడు రాథోడ్. ఛా, వాడిని వదలకూడదు రాథోడ్. అప్పుడు రాథోడ్, అవును సార్, వాడెవడో చాలా డేంజరస్గా ఉన్నాడు. మీరే ఆపరేషన్ని లీడ్ చేస్తున్నారని తెలుసుకుని ఫోన్ చేసి ఛాలెంజ్ చేశాడు. అప్పుడు అమర్, వాళ్ళు వెళ్ళడం అంటే జరిగితే అది పైకే గాని దేశం వదిలి కాదని వాడికి రేపు అర్థమవుతుంది. అయ్యేలా చేస్తా అంటాడు అమర్ రాథోడ్తో. రాథోడ్ హాల్లోకి వచ్చి నిర్మలా గారితో, మేడం, పిల్లలు ఇంకా రాలేదు, స్కూల్కి టైం అవుతుంది. అప్పుడు నిర్మల, వస్తుంటారులే రాథోడ్. అప్పుడు మిస్సమ్మ, పిల్లలు ఇంకా రాకపోవడం ఏంటి? పొద్దున్నే రెడీ అయ్యారు కదా అంటుంది మిస్సమ్మ. పిల్లలు అని పిలుస్తుంది మిస్సమ్మ. స్కూల్కి టైం అవుతుంది, త్వరగా రండి. అరుంధతి ఇదంతా చూస్తూ పిల్లలను చూసి సంతోషపడుతుంది. అప్పుడు నిర్మల పిల్లలతో, పిల్లలు
పొద్దుటి నుంచి టిఫిన్కి కూడా రాలేదు, గదిలో ఏం చేస్తున్నారు? అప్పుడు అంజలి, కష్టజీవులం కదా నానమ్మ, అందుకే పొద్దున్నుంచి రూమ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. నిర్మల, మిస్సమ్మ, అరుంధతి అబ్బో అనుకుంటారు. అప్పుడు అమ్ము, ఈ పొట్టిది అన్ని అబద్ధాలు చెప్తుంది నానమ్మ, దీని డైలాగ్స్ పెద్దగా ఉన్నాయని రిక్వెస్ట్ చేస్తే మిస్సమ్మ పోనీలే అని డైలాగ్స్ షార్ట్ ఫామ్స్ లో రాసిచ్చింది. ఈ పొట్టిదేమో ప్రాక్టీస్ చేయకుండా ఇప్పటిదాకా గురక పెట్టి పడుకుంది. అంజలిని చూసి మిస్సమ్మ, రాథోడ్, నిర్మల నవ్వుకుంటారు. అప్పుడు అంజలి, తెలుగు భాషలో నాకు నచ్చనిది ఒకే ఒక పదం, పొట్టిదానా. అయినా మీరు ముగ్గురు పొడిగి పెరిగి నన్ను పొట్టిదానా అంటారేంటి? ఆ మాటకు పిల్లలు నవ్వుకుంటారు. ఇంతలో అమర్ వాళ్ళ నాన్న హాల్లోకి వచ్చి, పిల్లలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటాడు. పిల్లలు థ్యాంక్ యూ తాతయ్య అంటారు. అమర్ పిల్లల దగ్గరికి వచ్చి, పిల్లలు స్కూల్లో పర్ఫార్మెన్స్కి ప్రిపేర్ అయ్యారా? హా డాడ్ అంటారు పిల్లలు. అప్పుడు అమ్ము, కాస్ట్యూమ్స్ నుంచి ప్రాక్టీస్ వరకు అంతా మిస్సమ్మనే చూసుకుంది. అవును అమర్ అంటుంది నిర్మల. పాపం రాత్రంతా ఒక్కటే కష్టపడింది. అప్పుడు మిస్సమ్మ అమర్తో, ఇవాళ పిల్లల పర్ఫార్మెన్స్ ఉన్నాయి, ప్రైజెస్ కూడా తీసుకుంటున్నారు, మీరు కూడా ఉంటే బాగుంటుందండి. అప్పుడు ఆనంద్, అవును డాడ్, మీరు కూడా మాతో పాటు స్కూల్కి రండి. అప్పుడు అమర్, సారీ నానా, ఈరోజు నాకు చాలా ముఖ్యమైన పనుంది. పిల్లలు డిసప్పాయింట్ అవుతారు. అప్పుడు అరుంధతి, పాపం పిల్లలు డిసప్పాయింట్ అయినట్టున్నారు. అప్పుడు అమర్ రాథోడ్ని కార్ తీయమని చెప్తాడు. టేక్ కేర్ అని చెప్పి అమర్ వెళ్ళిపోతుండగా మిస్సమ్మ, ఏవండి ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి రాత్రి 10 నిమిషాలు కూడా పడుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున్నే ఏమీ తినకుండా వెళ్తున్నారు. కనీసం దారిలో ఈ జ్యూస్ అయినా తాగండి. బాటిల్ అమర్కిస్తుంది. అమర్ తీసుకుంటాడు. అప్పుడు అరుంధతి ఇదంతా చూసి, అందరూ నువ్వు నాలాగా ఉన్నావంటే ఏంటో అనుకున్నా మిస్సమ్మ, కానీ అది నిజమే. నేను ఎలా అయితే నా కుటుంబాన్ని చూసుకున్నానో నువ్వు కూడా అలాగే చూసుకుంటున్నావు. అమర్ మిస్సమ్మకి థ్యాంక్స్ చెప్తాడు. అమర్ పిల్లలందరినీ దగ్గరికి తీసుకుని మనసులో, ఇవాళ వాడిని పట్టుకోవడంలో నాకేమైనా అవ్వచ్చు, మిస్సమ్మ మీ పక్కన ఉందని ధైర్యంతో వెళ్తున్నాను అని మనసులో అనుకుంటాడు. పిల్లల్ని అమర్ని చూసి అందరూ ఎమోషనల్ అవుతారు. అమర్ మిస్సమ్మతో, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, పిల్లల బాధ్యత నీదే. అప్పుడు మిస్సమ్మ, సరే అండి, కానీ బాయ్ చెప్తున్నట్టుగా కాకుండా బాధ్యత అప్పచెప్తున్నట్టు చెప్తున్నారు ఎందుకు? అప్పుడు అరుంధతి, ఏదైనా ఆపరేషన్కి వెళ్తున్నప్పుడు తనకేమైనా జరుగుతుందన్న ఆలోచన మనసులో ఉంటేనే ఈ మాట అంటారు, కానీ ఇవాళ ఎందుకు అలా అన్నారు? మిస్సమ్మకు ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి అమర్ రాథోడ్ వెళ్ళిపోతారు. మిస్సమ్మ, మావయ్య గారు ఏమైంది, ఆయనకి కొత్తగా మాట్లాడుతున్నారు? అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, ఏం లేదమ్మా, పిల్లలు ప్రైజులు తీసుకోబోతున్నారు, పైగా పర్ఫార్మెన్స్లు కూడా ఇవ్వబోతున్నారు, వాడు ఉండి కూడా చూడలేకపోతున్నాడు కదా, అందుకు బాధపడుతున్నాడు. అరుంధతి అది అంతా వింటూ, అవును అంతే అయి ఉంటుంది దేవుడా. ఒక్క క్షణం ఒళ్ళంతా చల్లబడిపోయింది. అప్పుడు మిస్సమ్మ పిల్లలతో, సరే సోల్జర్స్, మనం స్టేజ్ మీద అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి బయలుదేరదామా అంటుంది. అప్పుడు నిర్మల అమర్ వాళ్ళ నాన్నతో, ఏవండి అమర్ రాథోడ్ వెళ్ళిపోయారు కదా, డ్రైవర్ని పిలుద్దామా? అప్పుడు మనోహరి, ఆంటీ పిల్లల్ని నేను తీసుకెళ్తాను. అప్పుడు అరుంధతి, ఇది స్కూల్కి తీసుకువెళ్తానంటుందేంటి? అప్పుడు మిస్సమ్మ మనసులో, అక్కడ ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా? అప్పుడు నిర్మల, నువ్వెందుకులే అమ్మా, వాళ్ళు వెళ్తారులే. అప్పుడు మనోహరి, నాకు డ్రైవింగ్ వచ్చు, కారు ఉంది, మళ్ళీ వేరే వాళ్ళెందుకు, పైగా పిల్లల పర్ఫార్మెన్స్ దగ్గరుండి మరీ చూసినట్టు కూడా ఉంటుంది. అప్పుడు మిస్సమ్మ మనోహరితే, ఏంటి పిల్లల పర్ఫార్మెన్స్ విషయంలో మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నావా? ఈ పర్ఫార్మెన్స్ కోసం పిల్లలు రాత్రంతా చాలా కష్టపడ్డారు. అప్పుడు మనోహరి, ఏంటి బాగి భయపడుతున్నావా? అప్పుడు మిస్సమ్మ, జాగ్రత్త చెప్తున్నాను మను, అక్కడ ఏమైనా తేడా జరిగిందనుకో తోలు తీసేస్తా, చెప్పింది గుర్తుపెట్టుకో, కారు జాగ్రత్తగా నడుపు, సరేనా చెప్తుంది మిస్సమ్మ. పిల్లలతో మిస్సమ్మ, సో ఈరోజు మన డ్రైవర్ మనోహరి గారే అంటుంది. సరే సరే పదండి, లేట్ అవుతుంది అంటుంది. పిల్లలు బాయ్ నానమ్మ, బాయ్ తాతయ్య అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు అరుంధతి పిల్లల్ని చూసి, పిల్లలు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా
చూడలేదు. ఈ రోజు వెళ్ళి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అయినా చూడాలి అని అరుంధతి కూడా వెళ్తుంది. నిర్మల మిస్సమ్మతో, మిస్సమ్మ జాగ్రత్త అని చెప్తుంది. సరే అత్తయ్య అంటుంది మిస్సమ్మ. పద అంటుంది మనోహరిని. మిస్సమ్మ సరే అత్తయ్య, సరే మావయ్య అని చెప్పి బయటికి వెళ్తుంది.